హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఫేసెస్ మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే సన్ నెక్స్ట్ ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. అంటే డబ్బింగ్ అయితే యావరేజ్ గా అనిపించింది, నాకు అంతగా సెట్ కాలేదు. కొన్ని క్యారెక్టర్స్ లైక్ మైకల్ క్యారెక్టర్ డబ్బింగ్ ఏమీ సెట్ కాలేదు నాకు. మూవీ రన్ టైం అయితే 2 hours 4 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ నిత్యకి ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరుగుతుంది భయ్య. ఆ యాక్సిడెంట్ వల్ల తనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. అందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏ అబ్బాయిని చూసినా, అదే ఏ మేల్ పర్సన్ ని చూసినా సరే గానీ తన బాయ్ ఫ్రెండ్ అయిన మైకిలే కనిపిస్తూ ఉంటాడు భయ్య. బట్ అదే టైంకి మైకిల్ కూడా కనపడకుండా పోతాడు. సో అసలు ఈ ప్రాబ్లం ఏంటి, అసలు మైకల్ కి ఏమైంది, హీరోయిన్ కి ఎందుకు అందరూ మైకల్ లాగే కనిపిస్తున్నారు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ ఫేసెస్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే నాకేం అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. యాక్చువల్లీ చెప్పాలంటే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, కాన్సెప్ట్ ప్రెజెంట్ చేసినంత వరకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. బట్ వన్స్ ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ ని యూస్ చేసుకుంటూ ఫ్లాష్ బ్యాక్ లా లవ్ స్టోరీస్ ని వీటన్నిటిని ప్రెజెంట్ చేయడం మొదలు పెడతారు, అక్కడి నుంచి అర్థమైపోయింది భయ్య ఎగ్జిక్యూషన్ షెట్కి వెళ్ళిపోయిందని చెప్పేసి. లిటరల్లీ క్లియర్ కట్ గా తెలుస్తుంటుంది సినిమా ఎటు వెళ్తుంది, ఏం జరగబోతుంది. ప్రిడిక్టబుల్ అనమాట. అంటే ఈజీగా లవ్ స్టోరీ చూపిస్తుంటారు, ఆ లవ్ స్టోరీ కూడా అంత ఎంగేజింగ్ అనిపించదు, అంత సూపర్ గా అయితే ఏం ఉండదు. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఏదో పెట్టాలన్న పేరుకి ఏదో ఉండాలి కాబట్టి సెట్ చేసుకుంటారు, కానీ అది పెద్ద ఇంటర్వెల్ బ్లాక్ కూడా కాదు, అంత ఎంగేజింగ్ అయితే అనిపించలేదు నాకు. ఇక సెకండ్ హాఫ్ లో ఏం జరుగుతుంది అన్నది ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర నాకు అయితే క్లియర్ కట్ గా అర్థమైపోయింది బ్రో. ఏదో ఒక 2-3 క్యారెక్టర్ తీసుకొచ్చి ఏదో చేద్దామని ట్రై చేస్తారు కానీ అటు ఇటు తిప్పుదామని, కానీ అదంతగా వర్కౌట్ అవ్వలేదు. మెయిన్ ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మైకల్ క్యారెక్టర్ కి కాస్టింగ్ అయితే నేను సూట్ అవ్వలేదని చెప్తా, లిటరల్లీ సూట్ అవ్వలేదని చెప్తా. ఎందుకంటే ఆ ట్విస్ట్ ప్రిడిక్ట్ అయిపోవడానికి కారణమే ఆ మైకల్ క్యారెక్టర్ అయ్యా, ఆ కాస్టింగ్ అనమాట. హీరో క్యారెక్టర్ అసలు సెట్ కాలేదు. ఆ హీరో ఆయన పేరు నాకు తెలియదు, కానీ పర్ఫార్మెన్స్ గురించి నేను పేరు పెట్టట్లేదు, మీరు దొబ్బేసుకోకండి నన్ను. ఇప్పుడు పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది, ఆయన సూపర్ గా చేశాడు, బట్ సెట్ అవ్వలేదు. ఎందుకంటే లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ కి హీరో క్యారెక్టర్ ఆ ఫేస్ కట్ వల్ల ముందే తెలిసిపోయింది నాకైతే, ఈజీగా ఇదే ఉంటుంది, ఇంతకు మించి ఇంకేం చేస్తారు అని చెప్పేసి వాళ్ళు అదే ప్రెజెంట్ చేశారు. నాకు అంతగా లాస్ట్ ట్విస్ట్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. ఎక్కడ కూడా మూవీ ఎంగేజింగ్ గా కూడా అనిపించలేదు భయ్య. సెకండ్ హాఫ్ లో వచ్చే మూమెంట్స్ కూడా చాలా బోరింగ్ అనిపించింది, నీరసంగా అనిపించింది నాకైతే. ఇక్కడ మలయాళం మూవీస్ ఇదే బాధ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్లోగా తీసుకెళ్తారు, లాస్ట్ లో ట్విస్ట్ వర్కౌట్ చేస్తారు కాబట్టి చూడొచ్చు అని చెప్తాం. బట్ ఇక్కడ ఎంత స్లోగా తీసుకెళ్లి లాస్ట్ లో ఆ ట్విస్ట్ కూడా నీకు ముందే తెలిసిన ట్విస్ట్ అయితే ఇంకేం వర్కౌట్ అవుతుంది చెప్పండి. నాది అదే ప్రాబ్లం మూవీ తోటి, నాకైతే నచ్చలేదు, ఎక్కడ కూడా ఎంగేజింగ్ అనిపించలేదు. రైటింగ్ కూడా చాలా వీక్ గా ఉంది, కాస్టింగ్ కూడా మెయిన్ ప్రాబ్లం అని చెప్తాను నేనైతే. పర్ఫార్మెన్సెస్ అయితే ఓకే బాగున్నాయి, టెక్నికల్ విజువల్ చూడడానికి మూవీ ఓకే, ఇట్ సెల్ఫ్ గుడ్. నాకైతే నచ్చలేదు భయ్య. మీరు చూద్దాం అనుకుంటే చూడండి, ఈ పార్టీ చూసేసి ఉంటారు ఐ థింక్, అందరూ వచ్చి ఆల్రెడీ చాలా డేస్ అయింది కాబట్టి నేనే లేట్ గా రివ్యూ పెడుతున్నా. ఓకే, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఒక సాంగ్ ఉంటుంది, అక్కడక్కడ 2-3 రొమాంటిక్ క్లిప్స్ ఉంటాయి, అవి స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.